మేడం ఇంత పొద్దుపోయేదాకా ఉన్నారేంటి? అయిపోవచ్చింది. త్వరగా వెళ్ళండి అమ్మా, వర్షం వచ్చేట్టుంది. ఏమండి, అమ్మాయి వచ్చింది. అమ్మయ్య వచ్చేసిందా? ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావ్? ఏం జరిగిందమ్మా? నువ్వెందుకే ఏడుస్తావు? మేము ఏడవాలి గాని. వెళ్ళిపో. నీకు అమ్మ నాన్న ఎవ్వరూ లేరనుకుని దూరంగా వెళ్ళిపో. అది ఎక్కడికి వెళ్తుందండి? ఎక్కడికైనా వెళ్తుంది. ఎక్కడ అన్యాయం జరుగుతుంటే అక్కడ తన శీలాన్ని అడ్డు పెట్టి మరీ పోరాడుతుంది. ఏమండి, ఏమిటా మాటలు? నోర్మి, దీన్ని ఇంట్లో పెట్టుకుని కోర్టుల చుట్టూ తిరగటానికి నేనేం మాయాత్యాగి మామయ్యని కాదు, పూలందేవికి తోడబుట్టిన వాడిని కాదు. సమాజంలో సంప్రదాయబద్ధంగా బతుకుతున్న సగటు మనిషినే. ఎవరో చేసిన దానికి అక్కనెందుకు తిడతావు నాన్న? అదే నేను అడుగుతున్నాను. ఎవడో చేసిన ఖూనీ గురించి మీ అక్కకెందుకే తపన? రేపు పేపర్లు ఫలానా వాళ్ళ పెద్దమ్మాయిని రౌడీ వెధవ ఎవడో రేపు చేశాడని మెయిన్ హెడ్డింగుల్లో వేస్తే మనం తలెత్తుకోగలమా? ఎలాగూ దానికి పెళ్లి కాదు. మీరు దాని చెల్లెళ్ళని తెలిస్తే మిమ్మల్ని చేసుకోవడానికి ఎవరు ముందుకు రారే. నా కూతురు ఇందిరాగాంధీ అంత గొప్పది కావాలని నేను ఎప్పుడు అనుకోలేదు. ఇంటి పట్టు నుండి మొగుడికి పిల్లలకి 4 మెతుకులు వండి పెడితే చాలనుకున్నాను. దీనిని కాళ్ళు కడిగి కన్యాదానం చేయవలసిన నేను ఇది కన్య కాదని తెలిసిన తర్వాత ఏం కడిగి పెళ్లి చేసేది? ఏం చెప్పి అత్తవారింటికి పంపేది? 4 గోడల మధ్య గుట్టుగా బతుకుతున్నవాడిని నవ్వుల పాలు చేసావు కదే. ఎక్కడికి వెళ్తున్నావే? నేను బయటికి వెళ్తేనే చెల్లెళ్ళు అత్తవారింటికి వెళ్తారని చెప్పాడు కదమ్మా నాన్న. అందుకే చెల్లెల పెళ్లికి అడ్డు లేకుండా వెళ్ళిపోతున్నాను. థ్యాంక్స్, మళ్ళీ రానక్కర్లేదు. మీకేమన్నా మతిపోయిందా? అది ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది? సమాజాన్ని ఉద్ధరించడానికి 4 దిక్కుల్లో ఏ దిక్కుకెళ్ళినా నష్టం లేదు. చూడు, ఇక నుంచైనా అడ్డమైన నేరాలకి సాక్ష్యాలు చెప్పకుండా ఉండు. కనీసం మీ అమ్మకైనా నువ్వు ఎక్కడో అక్కడ బతికున్నావన్న తృప్తి మిగిల్చిన దాని అవుతావు. శాంతి, వెళ్ళొద్దమ్మా, నా మాట విను. అగండి, మీరు దాంతో వెళ్ళాలనుకుంటే నా శవాన్ని దాటి వెళ్ళండి. అసలే గుర్తుకు రాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా.
అసలేం తోచదు నాకు ఓ నిమిషం కూడా నిన్ను చూడ